తెలంగాణ విద్యా కమిషన్ రికమెండేషన్స్ మీద తదుపరి నిర్ణయం తీసుకునే బాధ్యతను హైపవర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. హైపవర్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు గారు మనతో పాటు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. కేశవరావు గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్కారం. కానీ భరత్ గారు ఒక్క మాట చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ పూర్తి విషయాన్ని విద్యా కమిషన్ గారు ఏమి ఇచ్చిండ్రు, హైపవర్ కమిటీ ఏం చేయబోతుంది, ప్రభుత్వం ఏ తీరుగా దాన్ని ఒప్పుకుంటుంది, ఏది ఒప్పుకోదు, ఈ వివాదం పోయేట అవసరం లేదనుకుంటాను. నేను పోదలుచుకోలేదు. రెండు ఎందుకు చెప్పని ఏం చేసినా కానీ మురళి అనేటతను నా కమిషన్ యాక్చువల్లీ మురళికి నేను మా దగ్గరనే ఉన్నాడు. ఇది ఆయన ఇచ్చింది, అది ఆయన రిపోర్ట్. అది సెపరేట్గా ఎందుకు ఇచ్చిండ్రో ఏం చేసి ఇచ్చిండ్రో అది నాకు తెలియదు, కానీ ఇది మురళి కమిషన్ రిపోర్ట్. ఇది మాకు ఇచ్చింది సెపరేట్ 434 పేజెస్ రిపోర్ట్ కాకుండా ఇది వేరే మాకు. ఆయన నా మెంబరు, మా హైపవర్ కమిటీలో మెంబరు. మేము నలుగురు, చీఫ్ సెక్రటరీ, నేను చీఫ్ సెక్రటరీ గారు, ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్, ఆ తీరుగానే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఈయన బాలకృష్ణ రెడ్డి గారు, మరి మా సెక్రటరీ టు ఎడ్యుకేషన్ వీళ్ళు. ఆ కడియం శ్రీధరి కూడా ఉన్నారు కాబట్టి పెట్టాం. ఆయన ఎప్పుడు మీటింగ్ రాలి, కానీ ఆయన పెట్టుకుంటాం. కొత్తగా మేము జిలానీని ముస్లిం కావాలనేసి ఇక్కడి నుంచి ఏది యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఆయన తీసుకున్నాం. ఈ ఆరుగురితోనే ఈ కమిటీ నడుస్తూ ఉంది. ఇది అందరూ టాప్ చీఫ్ సెక్రటరీసే ఉన్నారు. దాన్ని మేము ఒక 14 కమిటీ చేసి చీఫ్ సెక్రటరీ గారు ఫస్ట్ డిస్కషన్లో చీఫ్ సెక్రటరీ గారి వ్యూ ఏంటంటే, మనం అందరం చేసే బదులు ఒక 14 కమిటీ పెట్టుకుందాము, సబ్ కమిటీస్. దానికి అందరినీ చీఫ్ సెక్రటరీ గ్రేడ్ ఉండు, సుబ్బారావు గారు కానివ్వండి, వెంకట్రావు గారు కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ కానీ, ఐఐటి చైర్మన్ కానీ, వీరందరినీ పెట్టుకొని ఒక 11 కమిటీ. దాంట్లో ఈయనకు కూడా ఒకటి ఇచ్చాం. ఈయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఈయన అప్పటికే ఒక స్కూల్ తెరిచాడు ఇక్కడ ఆరుట్లలో. అక్కడ నన్ను కూడా తీసుకెళ్ళి రికార్డు చూశాను. దానికి ఎన్ని రెండు ఒపీనియన్స్ ఉన్నప్పటికీ, వై నాట్ వి గివ్ సమ్ ఎక్స్పెరిమెంటల్ వ్యూ, ఒక ఎక్స్పెరిమెంట్గా దీన్ని తీసుకుందాము. ఆయన వ్యూ చేసేది ఏంటి, ఎందుకంటే చాలా స్కూళ్ళ లోపల పిల్లలు లేరు, టీచర్స్ ఉన్నారు. టీచర్స్ ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్స్ లేరు. కాబట్టి ఒక టిపికల్ సిచ్యువేషన్, పారాడాక్స్ అది. అటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉన్నది, వేల కొద్ది స్కూళ్ళల్లో ఉన్నది. దీని లోపల ఆయన వ్యూ ఏంటంటే, సరే ఈ స్కూళ్ళన్నీ చిన్న స్కూళ్ళు ఎక్కడితే లేరు, వాటన్నింటి ఒక దగ్గర కలిపేసుకుంటే పోవడానికి మా పద్ధతి ఏంటంటే, నేను ఎడ్యుకేషన్లో ఉండి మీకు తెలుసు 40 ఏళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నా. ఆయన తర్వాత ఇక్కడ మన పార్లమెంట్లో కూడా హెచ్ఆర్డీకి చైర్మన్. భవనం వెంకట్రావు తీసేసి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా. ఆయన ట్రాన్స్పోర్ట్ అంజయ్ గారి క్యాబినెట్ లో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్. అంజయ్ గారి క్యాబినెట్, మరి వెంకట్రావు 1979 లోపల లాస్ట్ లోపల, అంటే 47 సంవత్సరాల క్రితం ఎడ్యుకేషన్ మినిస్టర్. టోటల్లీ 4 years ఎడ్యుకేషన్ మినిస్టర్గానే ఉన్నాను. మాకు కొత్తది ఏంటంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు అందరం మనము చాలా ప్రౌడ్గా ఫీల్ చేయాలా, గర్వంగా ఎందుకు ఫీల్ చేయాలంటే, ఇండియాలో మొదటి ఓపెన్ యూనివర్సిటీ మనమే ఎస్టాబ్లిష్ చేస్తాం. నేను ఎస్టాబ్లిష్ చేస్తాను అంబేద్కర్ అంటే దానికి పాప భవనం వెంకటరామరెడ్డి గారు అంతకుముందు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన కూడా ఉన్నది వేసేది దానికి. ఈజ్ ఆల్సో థాట్ ఆఫ్ ఇట్. ఆయన తర్వాత నేను కమిటీ చేసి కొంచెం స్టడీ చేసి దాన్ని ఓపెన్ యూనివర్సిటీ తెచ్చాం. ఆ తీరుగానే తెలంగాణకి ఇంకొక క్రెడిట్ ఉంది. ఫస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూ అని ఇప్పుడు అంటున్నారు, అది కూడా మనం ఫస్ట్ ఇండియాలో మనమే తెచ్చింది. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, అప్పుడు మదర్మోహన్ గారు నేను తెచ్చాను. కాబట్టి ఈ తీరుగా బిగినించే మనం తెలంగాణ ఎడ్యుకేషన్ ముందే ఉంది, అడుగులో పని ఉంది. ఇక్కడ మీరు ఈ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు కమిషన్ ఒకటి వేసింది ఇక్కడ, ఎడ్యుకేషన్ కమిషన్ ఏ వ్యూలో పని వేసిండ్రో నేను చెప్పలేదు, కానీ జియో మాత్రం చదివాను. ఇప్పుడు జియో చదివితే
ఆయన చెప్పినంత కాదు కానీ జీవో కూడా ఇట్ ఇస్ ఓన్లీ రికమెండేషన్ ఇవ్వమని అడిగారు. వీళ్ళది పాలసీ అని ఆయన ఎడ్యుకేషన్ పాలసీని ఇచ్చాడు. చాలా వర్క్ చేశాడు. నేను ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. ఇట్ ఈస్ రియలీ గుడ్. దీంట్లోపల అడ్వైజ్ ద ఏ పాలసీ ఫార్ములేషన్, అంటే పాలసీ కాదు, పాలసీ ఫార్ములేషన్, ఏ తీరుగా మనం పాలసీ పెట్టుకుంటే బాగుంటుందో అది అడ్వైజ్ చేయండి అని నేను అడగలేదు. అండ్ వర్క్ యాజ్ ఎ థింక్ ట్యాంక్, అంటే 10 మందితో కూడి వాళ్ళతో మాట్లాడి థింక్ ట్యాంక్గా వర్క్ చేసి చేయండి, గైడ్లైన్స్ ఇవ్వండి, పాలసీ పర్స్పెక్టివ్స్ ఇవ్వండి అని క్లియర్గా జీవోలో ఉంది. నిన్ననే ఆయనతో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చి చూశాను నేను జీవోలో. ఏదైనా కానివ్వండి ఇచ్చిండ్రు. ఆయన వేసినప్పుడు మాత్రం పాపము ఆయన వెరీ సీనియర్ ప్రొఫెసర్ విశ్వేశ్వర అని, చాలా సీనియర్. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉండే, డీన్ ఉండే, మాకు సీనియర్ డీన్ ఉండే, నాకు చాలా జూనియర్ పిల్లడు. కానీ వెరీ వెరీ నైస్ బాయ్, వెరీ గుడ్ టీచర్, గుడ్ అకాడమిక్. ఆయన ఉన్నాడు. వేరే వాళ్ళు పిల్లలు వేసిండ్రు. ఒక ఆమె పాప వచ్చి నాకు, నేను మీకు స్టూడెంట్ సార్ అన్నది, ఏదో వాళ్ళు ఇద్దరు వేసిండ్రు. వాళ్ళు డాక్టరేట్ ఉన్నదా లేదా అది ఆ మీమాంస వరకు వద్దు. వాళ్ళు చూశాను, వాళ్ళు డాక్టరేట్ అని చెప్పాడు. కానీ ఎందుకు ఇంత విమర్శలు వస్తున్నాయి ఎడ్యుకేషన్ కమిషన్ రికమెండేషన్స్ మీద? రికమెండేషన్ అంటే ఆయనకి ఇప్పుడు మీకు చెప్పాను నేను. నెంబర్ 1, ఈ షుడ్ హ్యావ్ గివెన్ ఎ డ్రాఫ్ట్. ఈ షుడ్ నాట్ అనౌన్స్ ది పాలసీ అండ్ మీ అందరు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలసీ అని చెప్పడం. ఆ పాలసీ లోపల కొన్ని మనము ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు నా దగ్గర అవన్నీ ఎడ్యుకేషన్ పాలసీస్ 11 ఎడ్యుకేషన్ పాలసీస్ ఉన్నాయి. మీరు ఎప్పుడు ఫస్ట్ రాధాకృష్ణ కమిషన్, బుద్ధ గారి కమిషను, మళ్ళీ అయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి పెట్టిన కమిషను, కుటారి కమిషన్లు ఇవన్నీ ఉంటే ఏ కూడా జీతాలు ఎంత ఉంటుంది, అది ఉండాలంటుంది. ఈయన ఒక జీతాలు కూడా తక్కువ చేశాడు. దాని తప్పేం లేదు. ఆయన ఒక టోటల్ ఎకనామిక్ కాంటెక్స్ట్ లోపల ఇక్కడ ఎక్కువ జీతాలు వస్తున్నాయి, దాన్ని సరి చేద్దామని అసలు ఆయన అవసరం కాదు. అది పే కమిషన్ చూసి రివ్యూ కమిటీ చూసుకుంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను మీకు 82లో చెప్తున్నాను,